పాలనపై సచివాలయం కేంద్రంగా చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్ని శాఖలకు సంబంధించి ఆయా ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహించారు. సమయపాలన ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేసిన అధికారులను బదిలీ చేశారు. అనంతరం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి పాలనను మరింత పరుగులెత్తించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. నేపథ్యంలోనే నేడు సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరి టీడీపీ కేంద్రానికి వెళ్లారు. సీఎం అయిన తర్వాత తొలిసారి అక్కడకు వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. సీఎం చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఫోటోలు దిగారు. బిజీ స్కెడ్యూల్లో కూడా టీడీపీ శ్రేణులతో సరదాగా చంద్రబాబు గడిపారు. ఈ సందర్భంగా పలువురు ఇచ్చిన వినతులను సైతం తీసుకున్నారు. పరిష్కారం చూసేందుకు హామీ ఇచ్చారు. ఆ బాధ్యతలను ఆయా శాఖలకు అప్పగించారు. అయితే గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్ర కార్యాలయానికి రావడంతో హర్షం వ్యక్తం చేశారు. రైట్, పాలనపై సచివాలయం కేంద్రంగా చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అన్ని శాఖలకు సంబంధించి ఆయా ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు పాలనకు సంబంధించి మరొకసారి ఆయన పాలన మార్పుని క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. గత మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన భిన్నమైనటువంటి ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తారనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంతేకాకుండా అభివృద్ధి, సంక్షేమమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు సంతృప్తికరంగా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాయి కాకుండా అధికారులతో సమన్వయ లోపం లేకుండా కూడా పరిపాలన కొనసాగిస్తారని చెప్పని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన మార్పు పరిపాలన మరొకసారి కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రతిరోజు అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి రోజు సచివాలయానికి వచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా రెగ్యులర్ గా సచివాలయానికి వస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తమ సచివాలయంలో ఉంటారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాలనా విధానాల్లో ఎప్పటికప్పుడే మెరుగు అవడమే కాకుండా నైపుణ్యత కూడా పెంచుకోవాలంటూ కూడా కొత్తగా మంత్రులైనటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మంత్రులుగా ఎవరికైతే మంత్రి పదవులు ఎవరికైతే కేటాయించారో వాళ్ళు కూడా వాళ్ళ ఛాంబర్ లో ప్రతిరోజు సెక్రటరేట్ రావాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆదేశాలు పిలుపుకోవడం కూడా జరిగింది. మరో పక్క నుంచి చూస్తే కనుక ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ముఖ్యమంత్రిగా గుర్తింపు ఉండాలని చెప్పనేది మొదటి నుంచి ఆయన చెప్తూనే ఉంటారు. అందులో భాగంగానే మరొకసారి ప్రజలకి వినతి పత్రాలు స్వీకరించేందుకు కానీ ఇతర విషయాల్లో కానీ ఎక్కడైనా సరే గ్రీవెన్స్ డేగా కూడా ప్రతి సోమవారం ఏదో స్పందన కార్యక్రమాలు దాని గ్రీవెన్స్ డేగా కూడా మార్చుకున్నటువంటి చరిత్ర గతంలో ఉంది. మరొకసారి ఇప్పుడు కూడా తన గ్రీవెన్స్ డే కూడా మారుస్తూ కూడా ప్రజలు తనకి స్వయంగా వచ్చి వినతి పత్రాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా దానికి అలా ఆ విధానాల్ని సూచించాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. అదే చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తో ఆయన కలిసి మమేకమై మాట్లాడడమే కాకుండా కొంతమంది దగ్గర వినతులు కూడా స్వీకరించారు. రానున్న రోజుల్లో పార్టీకి ఆయన పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరికీ ఆయన వెన్నంటే ఉంటానని చెప్పి కాకుండా రానున్న రోజుల్లో పార్టీ కోసం మరీ ఎక్కువగా పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా సరైన గుర్తింపు కూడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తలు కూడా మరొక కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.